క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా సాదరముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తు సందేశం కార్యక్రమంలో భాగంగా మనము నిరీక్షణతో జీవనం అన్న అంశముపై మనము ధ్యానం చేస్తున్నాం. 2వ జాన్ పాల్ పాపు గారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను నేర్చుకుంటున్నాం. ఈనాడు ప్రత్యేకంగా ప్రేమే ప్రథమ సువార్త వేదిక, లేక ప్రేమే మన ప్రథమ సువార్త, లవ్ ద ఫస్ట్ ఇవాంజలైజేషన్ అన్నటువంటి అంశం గురించి ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి విషయాలు మనకు తారసపడుతూ ఉంటాయి. లేక కొన్ని విషయాలు మనకు జీవితానికి కావలసినటువంటి పాఠాలు నేర్పుతూ ఉంటాయి. అందుకే అలాంటి అనుభవాలను, అలాంటి ఆలోచనని ఏమని పిలుస్తామంటే మన మార్గములకు దీపాలు అని చెప్పవచ్చు. గతములో జరిగినటువంటి విషయాలు, ఆ విషయాల నుండి నేర్చుకున్నటువంటి అనుభవాలు మనకు వెలుతురు వలె సహాయం చేస్తాయి. దే విల్ రియలీ హెల్ప్ us యాజ్ ద లైట్స్ ఆన్ అవర్ జర్నీ ఫార్వర్డ్. అంటే మనం నడిచేటువంటి క్రమంలో గతము నుండి నేర్చుకున్నటువంటి అనుభవాలు, లేకుంటే మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు అవి వెలుగుగా, లేకుంటే వెలుగు దీపాలుగా మనకు సహకరిస్తాయి అన్నటువంటి విషయం చాలా గొప్పగా మనకు విదితమవుతుంది. ఫ్రాన్సిస్ జేవియర్, వియత్నాం బిషప్ గారైనటువంటి ఆయన జీవితము, మరి ఆయన జీవితంలో కలిగినటువంటి విషయాలు ఏ విధంగా పునీత 2వ జాన్ పాల్ పాపు గారికి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలుగా మలుచుకొని ఉన్నాడో మనం తెలుసుకుందాం. ఆయన జీవితంలో ఒకానొక రోజున ఆయన చుట్టూ 5 మంది సైనికులు కారాగారంలో ఉండేటువంటి వారు. ఆయన ఖైదీగా బంధింపబడినప్పుడు ఒకే ఒక రోజున 5 మందిని ఆయన దగ్గర ఉంచారు. ఈ ఖైదీ తప్పించుకోకూడదు అన్నటువంటి భావముతో. కానీ ఆ ఖైదీ అధికారులు, జైలర్స్ గమనించారు. ఈ బిషప్ గారు, ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి వియత్నాం బిషప్ గారు ఈ 5 మందిని ఏ క్షణమైనా తన పరిచర్యతో, తన బోధతో మార్చవచ్చు, లేకుంటే వారిని ఏ విధంగానైనా మనసులు మారేటట్లుగా చేయవచ్చు అన్నటువంటి భావనతో 5 మందిని కాకుండా కేవలము ఇద్దరిద్దరినే అక్కడ గార్డ్స్గా పెట్టేటువంటి వారు. వారానికి 2 పెట్టారు. 2 పెట్టి తర్వాత షిఫ్ట్స్ ప్రతి వారం కూడా ఇద్దరిద్దరుగా ఉండేటువంటి వారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఈ జైలర్స్ కంటే ఖైదీ అధికారులకి ఆలోచన వచ్చింది. ఇదిగో ఇతను ఇద్దరిద్దరిని మనం పంపుతున్నాం, ఆ ఇద్దరిని సైతము మార్చుతాడేమో, వారికి పరివర్తన కలిగేటట్లుగా చేస్తాడేమో అన్నటువంటి భావన. అంటే ఇదిగో ఈ వారం 2 వచ్చారు, వచ్చే వారం మరో 2 వస్తారు, ఈ వారమంతా వీళ్ళని మార్చేసి వచ్చే వారం రాబోయేటువంటి వాళ్ళను సైతము మార్చవచ్చు అన్నటువంటి భావముతో వాళ్ళు మరొక నిర్ణయం చేశారు. అదేమిటంటే కేవలము ఈయన ఉన్నన్నాళ్ళు ఈ 5 మందే వారికి ఇన్ఛార్జ్ గార్డ్స్గా, సైనికులుగా వాళ్ళు ఉంటారు. ఇంకా వేరే షిఫ్ట్స్ అనేటువంటివి ఉండవు. అంటే ఈ వారం 2, వచ్చే వారం 2, మళ్ళీ ఇట్లా మారుతూ ఉంటారు. జీవితం అంతా కూడా ఈ 5 మందితోనే ఆయన ఉండాలి. ఒకవేళ మార్చితే ఈ 5 మందిని మార్చుతాడు తప్ప మిగిలిన వారిని మార్చలేరు అన్నటువంటి భావనతో అక్కడ విషయంని వాళ్ళు గ్రహించారు. అనుకున్నటువంటి విధంగానే ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి బిషప్ గారు అందరినీ మార్చేశాడు. ఖైదీగా ఉండి వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు, ఈయన చెబుతున్నటువంటి మాటలకి వాళ్ళు పడిపోయి ఆకర్షితులయ్యి నిజంగానే క్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం, అంతకంటే మించి మంచితనముతో, దాతృత్వమైనటువంటి హృదయంతో, ప్రేమతత్వముతో జీవించాలని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఆయన చెబుతున్నాడు, అలా ఉన్నటువంటి ఆ క్షణాలలో ఎవరు కూడా ఆయనతో మాట్లాడేటువంటి వారు కాదు. ఎవరు కూడా ఆయనతో పరిచయం పెంచుకోవడానికి సాహసించేటువంటి వారు కాదు. కానీ చివరికి వచ్చేసరికి ఈ 5 మంది కూడా స్నేహితులుగా మారుతూ ఉన్నారు. మారి వాళ్ళు కొన్ని మాటలను ఈయన గురించి చెబుతున్నారు. ఏమిటంటే, "యు ఆర్ రియల్లీ రిచ్. నువ్వు చాలా ధనవంతుడివి" అని బిషప్ గారిని అన్నారు. బిషప్ గారు ఆశ్చర్యంగా అడుగుతున్నారు, "ఏ విధంగా నేను ధనవంతుడిని? ఎలా నేను ధనవంతుడిని అవుతాను? మీరెందుకు ఆ మాటల్ని పలుకుతున్నారు?" అని తిరుగా ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెబుతున్నాడు, "క్రీస్తు ప్రేమ నీ దగ్గర ఉంది. క్రీస్తు ప్రేమ నీ దగ్గర ఉంది. ఆయన వలె నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. అందుకోసమే నీవు గొప్ప ధనవంతుడివి." ధనవంతుడి దగ్గరికి ఈ లౌకికమైనటువంటి మెటీరియల్స్ కోసము అందరూ కూడా ఆయన దగ్గరికి చేరుతూ ఉంటారు. కానీ నీ చెంతకి మేమంతా వస్తున్నామంటే నువ్వు అంతకు మించినటువంటి ధనవంతుడివి. యు ఆర్ వెరీ రిచ్. అంటే అంత గొప్ప ధనము ఉన్నటువంటి క్రీస్తు ప్రేమ అన్నటువంటి ధనము నీ దగ్గర ఉంది. క్రీస్తును నిట్ట నిలువున నీవు ధరించి ఉన్నావు. క్రీస్తు మాటల్ని నీవు పలుకుతూ ఉన్నావు. కావున నీవు గొప్పవాడవు, నీవు ధనవంతుడవు అని వాళ్ళు ఆయనకు చెప్తున్నప్పుడు అప్పుడు కొంచెము సంతోషపడి ఇలాంటి మాటలు నాకు ఆపాదించినప్పుడు ఇది దీనికోసమే కదా క్రీస్తు ప్రభువు నన్ను ఎన్నుకున్నది అన్నటువంటి భావముతో చిరునవ్వుతో నాటి నుండి ఖైదీగానే తన పనులను ఆయన చేస్తూ ముందుకు వెళ్ళాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, అప్పటి నుండి మంచి వాతావరణం. జైలర్స్కి తెలుసు చాలా కఠినమైనటువంటి పరీక్షలు అక్కడ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 మంది గార్డ్స్ ఆయనను పెద్దగా పట్టించుకోకుండా, అంటే బిషప్ గారని, తర్వాత క్రీస్తు ప్రభువును ధరించినటువంటి వాడని, క్రీస్తు బోధలు చేస్తున్నాడని మనసులో పెట్టుకొని పైపైకి మాత్రమే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నట్లుగా వ్యవహరించేటువంటి వారు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, నాటి నుండి వారి ఇరువురి మధ్య, బిషప్ గారి మధ్య మరియు ఇద్దరు గార్డ్స్, వారానికి వచ్చేటువంటి ఈ ఇద్దరు గార్డ్స్ మధ్య అనేకమైనటువంటి విషయాలు వాళ్ళు తర్కించుకునేటువంటి వారు, ఆలోచన చేసేటువంటి వారు. ముఖ్యంగా మన బిషప్ గారు ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి బిషప్ గారు వారితో తన విదేశీ పర్యటనల గురించి మాట్లాడేటువంటి వాడు. ఆయన వియత్నాం బిషప్గా ఉన్నప్పుడు ఏ దేశాలను ఆయన పర్యటించారు. ఉదాహరణకు చెబుతున్నాడు, కెనడా, అమెరికా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇవన్నీ కూడా నేను చేశాను. అది మాత్రమే కాదు, అక్కడి ప్రజల వ్యవహార శైలి, అక్కడి ప్రజల జీవన శైలిని తెలియజేసేటువంటి, జపాన్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఫిలిప్పీన్స్లో ఎలాంటి ప్రజలు ఉంటారు, అమెరికా, కెనడాలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు, వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు, ఎంత పరిశుభ్రతను పాటిస్తారు, ఇవన్నీ కూడా వారితో చర్చించుకునేటువంటి వారు, మాట్లాడుకునేటువంటి వారు. మధ్యలో అప్పుడప్పుడు అవసరానికి కొద్దీ క్రీస్తు మాటలను కూడా బోధించేటువంటి వారు. అవి మాత్రమే కాదు, ఆయన విదేశీ పర్యటనలు, వారి జీవన శైలి, అంతకు మించి ఇంకా కొన్ని విషయాలు వారితో మాట్లాడేటువంటి వారు. ఏమిటంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ, లిబర్టీ అనేటువంటి దాని గురించి, ప్రపంచ ఎకనామిక్స్, ఆర్థిక వ్యవస్థను గురించి, మరియు రాబోచున్నటువంటి ఈ టెక్నాలజికల్ మూమెంట్, ఈ సాంకేతిక పరమైనటువంటి విషయాలను గురించి, అభివృద్ధిని గురించి కూడా వాళ్ళు మాట్లాడేటువంటి వారు. ఆ విధంగా వారికి ఆసక్తి పెరిగి వారి ఇరువురి మధ్య ఈ స్నేహ ద్వయము లేకుంటే స్నేహతత్వము ఏర్పాటు కావించబడినది. ఇంకా చాలా విషయాలు, అంటే ఇంకా దగ్గరగా వాళ్ళు పెరిగారు. గురు శిష్యుల స్నేహం నుండి గురు శిష్యుల బంధముకి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఆ గురు శిష్యుల బంధము ఏ విధంగా ఉందంటే, తనకు ఇంగ్లీష్ వచ్చు మరియు ఫ్రెంచ్ భాష కూడా వచ్చు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గార్డ్స్ ఖాళీగా ఈయనకు మనము ఏమంటారు, ఆయన చేయడం ఏంటి, ఈయనను మనం కాపాడడం ఏమిటి, ఈయనను బంధించడం ఏమిటి, ఆయన వదిలేసినా కానీ ఆయన ఎక్కడికి పోడు. అలాంటప్పుడు మనం ఇంత కఠినంగా ఎందుకు ఉండాలి, మనుషులుగా మనము జీవించాలని నేర్పును గ్రహించినటువంటి వీరు జీవితానికి కావలసినటువంటి విషయాలు తెలుసుకుందాం అని ఆయన పర్యటనలు, ఆయన జీవనశైలి, ఆ ఎకనామిక్స్, ఫ్రీడము, టెక్నాలజీ, తర్వాత అనేకమైనటువంటి విదేశీ భాషలు, ఫ్రెంచ్, ఇంగ్లీష్, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా,
ఖైదీకి మరియు బందీకి ఉన్నటువంటి ఈ సంబంధము, కారాగారమునకు ఖైదీల మధ్య ఉన్నటువంటి సంబంధము నుండి స్నేహమునకు వారు ప్రయాణం చేశారు. స్నేహముని నుంచి వారు గురు శిష్యుల బంధానికి కూడా ఆ తారాస్థాయి బంధానికి చేరారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా ఆయన తన వ్యక్తిత్వ జీవితాన్ని ఆయన మన ముందు పెట్టినప్పుడు ప్రేమే ప్రథమ సువార్త అని చెబుతున్నాడు. లవ్ ద ఫస్ట్ ఇవాంజలైజేషన్. ప్రేమే అన్నిటికీ మూలం. సువార్త మూలము ప్రేమ. ప్రేమతో నీవు వ్యవహరించినప్పుడు, చిరునవ్వుతో నీవు పలకరించినప్పుడు అన్నీ కూడా నీకు సాధ్యపడుతున్నాయి. పౌలు గారు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. దానినే ఈయన కూడా ముఖ్యంగా 2వ జాన్ పాల్ పాపు గారు ఆధ్యాత్మిక అభ్యాసాలలో ఈయన నుండి తెలుసుకున్నటువంటి వాటి గ్రహించి ప్రేమ ద్వారా సమస్తము సాధ్యమే. లవ్ కాంక్వర్స్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని ప్రేమ సాధిస్తుంది, జయిస్తుంది అన్నటువంటి విషయాన్ని చెబుతున్నాడు. లాటిన్ భాషలో ఓమ్నియా విన్సిట్ అమోర్ అని చెప్తారు. లవ్ కాంక్వర్స్ ఎవ్రీథింగ్. ప్రేమ సమస్తమును సాధించును, జయించును అన్నటువంటి అర్థము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలో ఆయన జీవితంలో మరి 2 సంఘటనలు జరిగాయి. నేను చెప్పినటువంటి విధముగా వారు బందీఖానా నుండి స్నేహత్వము అన్నటువంటి ఆ బందీలోకి ప్రయాణం చేశారు. అటు నుండి గురు శిష్యుల బంధం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రేమ అన్నటువంటి పునాది పైన వారి జీవితాలు ఏర్పాటు కావించబడ్డాయి. ఈ క్షణంలో, ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకానొక రోజున ఆయన్ను ఒక కొండ వైపుకి తీసుకుని వెళ్తున్నారు. అక్కడ కట్టెలు కొట్టడం, కట్టెలు మోయడం, బిషప్ గారు మోయడం అన్నటువంటి శిక్షకు గురి చేస్తున్నారు. మోయాలి, తప్పదు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు తెలిసిన వాళ్ళే అక్కడ ఉన్నారు కాబట్టి, నాకు మీరు ఒక చిన్న సహాయం చేయాలి అన్నాడు. ఏమిటి అన్నారు. ఇదిగో ఇన్ని కర్ర పుల్లలని, ఇన్ని కట్టె పుల్లల్ని నేను మోస్తున్నాను కదా, నాకు కేవలం 2 ముక్కలు, చిన్న 2 ముక్కలు మీరు అనుమతిస్తే, నేను ఉండే కారాగారంలోనికి, అంటే ఖైదీగా నా బందీఖానాలోనికి మీరు అనుమతిస్తే 2 చిన్న ముక్కల్ని నేను ఇలా ఉంచుకొని సిలువని చేసుకుంటాను. ఇలా 2 ముక్కల్ని ఉపయోగించుకొని సిలువని చేసుకొని అక్కడ పెట్టుకుంటాను. ఎందుకంటే దే వర్ నాట్ అలౌడ్. వాళ్ళని ఏ వస్తువులు వాడడానికి కూడా అక్కడ అనుమతి లేదు. అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. ఇది చిన్న ముక్కే కదా అన్నటువంటిది కాదు, ఎవరికి తెలుస్తుందని కాదు, పొరపాటుని తెలిస్తే జీవిత గమనమే మారిపోతుంది వాళ్ళకి. ఆ క్షణములో వాళ్ళు వారించారు, అది కుదరదు అని చెప్పారు. కానీ మనం స్నేహితులం కదా, ఒకరి కోసం ఒకరము జీవించాలి కదా అని ఆయన సర్ది చెప్పుకొని ఒప్పించాడు. ఒప్పించడం కూడా ఎలా చెప్పాడంటే, ఇదిగో మిమ్మల్ని నేను ఎప్పటికీ కూడా ఇబ్బంది పెట్టను. మీరు నా ద్వారా బాధపడడం, మీ ఉద్యోగాలు పోవడం నాకు ఇష్టం లేదు. కానీ నేను తీసుకెళ్తున్నటువంటి ఈ 2 కర్ర ముక్కలు లేకుంటే చెక్క ముక్కల ద్వారా నేను సిలువని చేసుకొని ఆ సిలువను సోపులో పెడతాను. సోపు అంటే మన సోపు, బేతింగ్ సోప్ బార్, దానిలో నేను ఉంచుకుంటాను. దాన్ని వాడకుండా అలానే పెట్టుకుంటాను. మీ ఖైదీలు ఎప్పుడొచ్చినా కానీ అది మీకు తెలియదు, అందులో సిలువ ఉన్నది అని. కాబట్టి ఎవరము కూడా ఇక్కడ దొరకము అని అన్నప్పుడు దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు అనుమతించారు. అనుమతించిన తర్వాత మన బిషప్ గారు దానిని సోపు బాక్సులో, అంటే సోపులో పెట్టి ఆ సోపు బాక్సులో పెట్టుకొని అతను ప్రతిరోజు కూడా చూసుకునేటువంటి వాడు. అలానే ఇంకొకసారి ఆయన మరొక విషయం కోసం అడిగాడు. ఏమిటంటే, ఒక ఎలక్ట్రిక్ వైరు, చిన్నది కేవలం ఇంత మాత్రం ఉండేటువంటి ఆ ఎలక్ట్రిక్ వైర్ కావాలి. ఎందుకు అని వాళ్ళు అడిగారు.
అందులో ఉన్నటువంటి ఆ వైర్లను లోపల ఉన్నటువంటి తీగలను తీసుకొని నేను చైన్ చేసుకుంటాను, చిన్న చైన్ లాగా చేసుకుంటాను, అది నాకు ధరించాలని ఉన్నది అంటాడు. అప్పుడు అసలు ఎలక్ట్రిక్ వైర్ అన్నా, ఎందుకంటే ఈజ్ ప్లానింగ్ టు కమిట్ సూసైడ్, బలవన్మరణానికి గురి కావాలని, తనను తాన్ని చంపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటి భావన అక్కడ వస్తుంది. తెంచుకోవచ్చు కూడా, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ అతను చెప్పాడు, ఇందుకోసము నేను దాన్ని ఒక చిన్న చైన్ లాగా చేసుకోవాలనుకుంటున్నాను, దానికి ఈ సిలువను కట్టి దాన్ని ధరించాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఒప్పుకోరు. కానీ చివరికి మనం మళ్ళీ స్నేహితులం కదా అని వాళ్ళని ఒప్పించడంతో అతను దాన్ని ధరించడానికి సిద్ధపడుతున్నాడు. అలా చేసుకొని తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆయన రిలీజ్ అయిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత వారిని ధరిస్తున్నాడు. ఎలక్ట్రిక్ వైర్తో ఉన్నటువంటి దాని మధ్యలో ఉన్నటువంటి అల్యూమినియం ఆ తీగలను ఉపయోగించుకొని ఆయన చిన్న చైన్ చేసుకున్నాడు. ఆ చైన్కి ఒక చిన్న తను గతంలో సోప్ బాక్స్లో పెట్టినటువంటి సిలువను దానికి కట్టుకుంటున్నాడు. కట్టి దానిని ఒక బిషప్గా ధరిస్తూ ఉన్నాడు. దానినే మనం చెప్తాం, ఆ క్రాస్ని పెక్టోరల్ క్రాస్ అంటారు. బిషప్ గారు మామూలుగా మనం చూస్తే మన బిషప్ గారిని వాళ్ళు ధరించి ఉంటారు. అక్కడ ఒక క్రాస్ ఉంటుంది. ఆ క్రాస్లో ఆయన ఈ చిన్న చెక్క సిలువను పెట్టుకొని అదే ధరించేటువంటి వాడు. అయితే ఇక్కడ ధరిస్తున్నాడని కొంతమంది మళ్ళీ అడగడం మొదలుపెట్టారు. ఇది కారాగారంలో మీరు తయారు చేసుకున్నది, ఈ సిలువ మరియు ఈ చిన్న చైన్ కారాగారంలో దీన్ని మీరు తయారు చేసుకున్నారు, ఎలాగో బయటికి తెచ్చుకున్నారు. అయితే ఇది కారాగారమునకు గుర్తుగా, ఈజ్ ఇట్ ఏ రిమెంబరెన్స్ ఫర్ యువర్ లైఫ్ ఇన్ ద ప్రిజన్, అంటే అక్కడ ఉన్నటువంటి జీవితానికి గుర్తుగా దీనిని నీవు ధరించావా అని ఆయనను మళ్ళీ బయట ఉన్నటువంటి వాళ్ళు అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను గతములో ఈ విధంగా ఉన్నాను, గతములో నాకు ఇన్ని విషయాలు జరిగాయి, కాబట్టి అది నాకు ఎప్పుడూ గుర్తుండాలి అన్నటువంటి తత్వముతో నేను ఈ సిలువను మరియు ఈ చైన్ని నేను దండను ధరించడం లేదు, కేవలము అవి క్రైస్తవ ఘనతకి గుర్తు అన్నటువంటి దానికోసమే ధరిస్తున్నానని జవాబిచ్చాడు. ఈ సిలువ అన్నటువంటిది ఏమిటి? క్రీస్తు ప్రభువు తన కష్టమునంతటిని కూడా సిలువ ద్వారా, తన ప్రేమనంతటిని ఈ సిలువ మరణం ద్వారా చూపించాడు. దాన్ని వేలాడదీయడం కోసం ఈ చైన్. అదేవిధంగా సిలువను ధరించడం ద్వారా క్రైస్తవ ఘనత ఎంత గొప్పది అంటే, క్రీస్తు ప్రభు ధరించినటువంటి ఆ సిలువను మనము హత్తుకోవడం ద్వారా, నాడు క్రీస్తు భగవానుడు ఏ విధంగానైతే సిలువను హత్తుకున్నప్పటికీ కూడా ఆయన మరణంపై విజయాన్ని సాధించి పునరుత్థానుడయ్యాడో, అదేవిధంగా ఈ సిలువను నేను ధరించడం ద్వారా, క్రైస్తవ ఘనతకి గుర్తుగా ఉన్నటువంటి సిలువను నేను దానిని హత్తుకోవడం ద్వారా నేను కూడా ఈ ప్రపంచముపై విజయాన్ని సాధిస్తాను. ఇది క్రైస్తవ ఘనతకి గుర్తుగా ఉన్నది అన్నటువంటి తత్వముతోనే నేను దీన్ని ధరిస్తున్నానని చెబుతూ, లవ్ కాంక్వర్స్ ఎవ్రీథింగ్, ప్రేమ సమస్తమును సాధించును, సమస్తమును జయిస్తుందని ఆయన చెప్పాడు. ఇదిగో మనము ప్రేమతత్వముతో ఉన్నప్పుడు, ప్రేమ భాషను మాట్లాడినప్పుడు, ప్రేమ పలుకులు పలికినప్పుడు, చిరునవ్వుతో అందరినీ పరిచయం చేసుకున్నప్పుడు ఈ ప్రేమ సమస్తాన్ని సాధిస్తుంది. ఈ ప్రేమ ద్వారానే ఈ సత్య సువార్త వేదికగా మారుతుంది. సత్య సువార్త మహా గొప్ప ప్రథమ సువార్తగా మారుతుందని ఆయన చెబుతున్నాడు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, మన ప్రేమ నిజమైనదైతే అది రెండింతలుగా నీకు తిరిగి వస్తుంది. నీ ప్రేమ యథార్థమైనది అయినట్లయితే అది నీకు మళ్ళీ చెల్లించబడుతుంది. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 12వ వచనంలో మనం వింటున్నాం, నేను ప్రేమించినట్లుగా మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. నేను ఏ విధంగానైతే మిమ్మల్ని ప్రేమించి ఉన్నానో అదేవిధంగా మీరును సైతము ఒకరినొకరు ప్రేమించుకొనండి. ఆ ప్రేమ తిరిగి మీకు చెల్లించబడుతుంది. ఆ ప్రేమ మళ్ళీ తిరిగి నీ చెంతకు వస్తుంది. అందుకే ఇచ్చిపుచ్చుకోవడమే ప్రేమించే కళలో ఉన్నటువంటి మర్మం. ఇన్ ద ఆర్ట్ ఆఫ్ లవింగ్, ద మ్యూచువల్ గివింగ్ ఆఫ్ లవ్ ఈజ్ ద సీక్రెట్. అంటే ఈ ప్రేమించడం అనేటువంటి ఈ కళలో
ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది ఒక విజయానికి మర్మము, విజయ సూత్రముగా అది పనిచేస్తుంది. కాబట్టి మీ వ్యక్తిగత జీవితాలలో, మీ సమాజ సంఘ జీవితాలలో సైతము రెసిప్రోకల్ లవ్ విల్ బి ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ లవింగ్. ప్రేమించేటువంటి కళలో ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి, ఇచ్చిపుచ్చుకునేటువంటి ఆలోచన, ఆ ప్రక్రియ మీకు పరిపూర్ణతను సంతరిస్తుంది, పరిపూర్ణతను అందిస్తుంది. ఆ విధంగా మీరు ప్రేమ ద్వారా సమస్తాన్ని సాధిస్తూ ప్రేమ సువార్తను ప్రకటించేటువంటి వారుగా మారుతూ ఉన్నారని ఈ వాక్యము మరి ఈ పరిచర్య, ఈ అనుభవము మనకు తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము సైతము కూడా మన జీవితాలలో దీనిని ప్రకటించాలి. ప్రతి క్షణము కూడా ఆయన వలె ఎలా జీవించాలి, ఆయన ధరించేటువంటి వారముగా ఎలా ఉండాలి. వాళ్ళు అడుగుతున్నారు, యు ఆర్ రియలీ రిచ్ మ్యాన్, అంటే నువ్వు ఎంతో ధనవంతుడివి, ఎంతో గొప్పవాడి, భాగ్యవంతుడివి. ధనవంతుడు అనడం కంటే కూడా భాగ్యవంతుడివి అని చెప్పవచ్చు. అంత భాగ్యం ఎలా అంటే క్రీస్తు ప్రభుని నిట్ట నిలువున ధరించడం ద్వారా. చూసిన వారంతా కూడా నీ దగ్గర మర్మములు, పరలోక సూత్రములు, పరలోక విషయాలు నీ దగ్గర ఉన్నాయి అని అందరూ నీ దగ్గరికి రావాలి, వస్తున్నారు. అందుకోసమే ఎవరి దగ్గర అయితే విషయం ఉంటుందో అతని దగ్గరికి అందరూ కూడా చేరతారు. ధనవంతుల దగ్గరికి నేడు అనేకమైనటువంటి వారు వెళ్తూ ఉన్నారు. నాకు అవసరమైనటువంటి విషయం కోసం, ఆ విషయం ఎక్కడ నాకు దొరుకుతుందో నేను అక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నాను. కానీ నీ దగ్గరికి కూడా జనులు తండోపతండాలుగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నీ బోధనని ఆలకించాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. అంటే అందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి? నువ్వేదో పెద్ద బిషప్ గారు అని కాదు. అంటే ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి వియత్నాం బిషప్ గారికి తన తోటి సోల్జర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి జవాబు ఇది. ధనవంతుడని వాళ్ళు చెప్తే నేను కాదు, ఏ విధంగా అవుతాను అని అన్నప్పుడు వీరి విధంగా ఇస్తున్నారు. ఏ విధంగానైతే ప్రజల దగ్గరికి, అనేకుల దగ్గరికి అందరూ వెళ్తూ ఉంటారో మీ దగ్గరికి కూడా వస్తూ ఉన్నారు. దానిలో ఉన్నటువంటి మర్మం ఏమిటంటే ఇది, మీరు క్రీస్తు ప్రభువును ధరించి ఉన్నారు. క్రీస్తు ప్రభు యొక్క బోధనని మీరు ఆకలింపు చేసుకొని, అన్వయింపు చేసుకొని ప్రజలకి పంచిపెడుతున్నారు. కావున దానిని గ్రహించడానికి మాలాంటి వారు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. దట్ వే యు ఆర్ భాగ్యవంతుడివి, నీవు చాలా భాగ్యవంతుడివి అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది కేవలం ఆ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి ఆయనకు మాత్రమే కాదు, రెండవ జాన్ పాల్ పాపు గారు కూడా తన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఈ పాఠమును ఎంతగానో సొంతం చేసుకున్నారు. రెండవ జాన్ పాల్ పాపు గారు ఆయన జగద్గురువులుగా ఉన్నప్పుడు ఎంతగానంటే ఆయన వెళ్ళిన చోటల్లా కూడా తండోపతండాలుగా ఎవరికీ రానంత జనం, ఇసుక వేసినంత జనం, ప్రజలు, విశ్వాసులు ఆయన చూడాలని, ఆయన మాటలు వినాలని దేశాల నుండి సైతం కూడా వెళ్ళేటువంటి వారు. అంత గొప్పగా ఈ ప్రేమ పాఠమును, ప్రేమ అన్నటువంటి కళని ఆయన అలవర్చుకున్నారు. ది ఆర్ట్ ఆఫ్ లవింగ్ అన్నటువంటి దాన్ని అంత గొప్పగా ఆయన సొంతం చేసుకున్నాడు. అంత గొప్పగా ఆయన ఎగ్జిబిట్ చేయడానికి, అంటే అంత గొప్పగా ఆ ఆర్టిస్ట్ ఏ విధంగానైతే తనలో ఉన్నటువంటి కళను బాహాటము చేస్తాడో, అదేవిధంగా తన లోపల ఉన్నటువంటి ది ఆర్ట్ ఆఫ్ లవింగ్ని, ఆ కళాఖండమును రెండవ జాన్ పాల్ పాపు గారు అందరికీ అందించడానికి ప్రయత్నం చేశారు. అలా జీవించాడు కాబట్టే నేడు ఆయన పాఠాలు ఆధ్యాత్మికంగా మారుతున్నాయి. ఆధ్యాత్మిక సిరులుగా మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రేమ సువార్త ప్రథమ లక్ష్యం అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పటి వరకు తెలుసుకుని ఉన్నాం. మరి వచ్చే వారం మరో సరికొత్త అంశముతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.